చెప్పమ్మా. అందలేదు, నువ్వే ఉంటావు. చెప్పు, ఎందుకో చెప్పు. వీడే ఉంటాడు. వీడి వల్ల తను ఎక్కువ తిట్టలు తిడుతుంది. నిజంగా నిన్న నైట్ కూడా వీడిని తిట్టాను నేను తిట్టాను. ఎందుకంటే తన వరకు వచ్చేసేసరికి వీడి పేరే ఉంటుంది, అది కరెక్ట్ చేసుకోమని. లైక్ కెన్ యూ చేంజ్ ద ఛానల్ ప్లీజ్? బై ఆల్ క్వశ్చన్ నాకే మళ్ళీ రండి నా దగ్గర. 2 క్వశ్చన్స్ అయిపోయింది కాదు. సో అంటే రాగానే మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా నామినేషన్ మీరే. ఓ గాడ్, ప్లీజ్ 2 క్వశ్చన్స్ అయిపోయింది. కానీ ఓకే, బట్ జెన్యూన్ ఆన్సర్, జెన్యూన్ లైక్ జెన్యూన్ గానే చెప్తా. కన్నింగ్ అంటూ ఎవరు లేరు ఈ హౌస్లో, ఆనెస్ట్గా చెప్తున్నా. కన్నింగ్ అంటూ ఎవరు లేరు. అందరూ లైక్ లైక్ వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. దట్ ఏంటంటే గెలవాలి, ఆడాలి, ఎంత ఏదైనా లైక్ మూవ్ ఆన్ అవ్వాలి అనే. ఎవరికి ఇక్కడ వాంటెడ్గా గొడవ పెట్టుకోవాలి, వాళ్ళని తోసేయాలి, వాళ్ళ ప్లేస్కి మేము వెళ్ళిపోవాలి, లేకపోతే ఒకరిని బ్యాట్ చేసేయాలి అని మనం ఉన్న 9 మెంబర్స్లో ఎవరికి లేదు. సో ఎవరు కన్నింగ్ లేరు ఇక్కడ. అంటే ఇప్పుడు క్రియేట్ చేసి చెప్దామన్నా కూడా నాకు ఎవ్వరూ అనిపించట్లేదు. అందరూ వాళ్ళ గేమ్లో ఉన్నారు, వాళ్ళ గేమ్ గట్టిగా ఆడాలనుకుంటున్నారు. అండ్ కొన్నిసారి వాళ్ళకి ఆ పాయింట్స్ ఒక పాయింట్ పెట్టాలన్నా కూడా బాధతో ఒక బరువుతోనే పెట్టాలి కదా అని పెడుతున్నారు, కానీ ఇంకొకరిని బ్యాట్ చేయాలని నాకు కూడా ఎక్కడ అనిపించట్లేదు. సో కన్నింగ్ అంటూ ఎవరు లేరు. మీరు కాకుండా మిగతా హౌస్ మేట్స్ లో చూస్ చేసుకుంటే ఎవరికి కప్పు వచ్చే అవకాశం ఉంది? తనుజ పుట్టస్వామి. మీరు కాకుండా అపార్ట్ ఫ్రమ్ యూ, గౌతమ్, వై మీ ప్లీజ్? ఇంతకుముందేమో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడితే ఏమో ఎందుకు మాట్లాడమంటే ఇన్ని క్వశ్చన్స్ ఇలా అడుగుతారా? వచ్చిన బయట నుంచి క్యూరియాసిటీ. సో నేను కాకుండా ఇంకొక పర్సన్ కదా. నా మైండ్లో ఏముందో అనే తెలుసుకోవాలా కాదు. నేను 9 మెంబర్స్లోనా నాకు నేను గట్టిగా ఫిక్స్ అయినా నేను కొట్టాలి అనేసి. నేను కాకుండా ఇంకొక పర్సన్ అంటే కళ్యాణ్ పడాలా. బికాజ్ ఎందుకంటే డే 1 నుంచి వాడికి నేను అదే చెప్తున్నా, నేను నిన్ను ది బెస్ట్ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను, ద బెస్ట్ ప్లేస్లో నేను చూడాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఒకవేళ నేనే అక్కడ ఉన్నా కూడా నన్ను దాటి నువ్వు వెళ్ళడానికే చూడు. ఎందుకంటే వాడు కొంతమంది అఫ్కోర్స్ ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉన్నారు. సో నేను వాడు నాకు ఎప్పుడు లైక్ ఫ్రెండ్ అయ్యాడు, అప్పటి నుంచి నేను వాడికి అదే చెప్తున్నాను. సో కళ్యాణ్. నెక్స్ట్ క్వశ్చన్, నీ ఉద్దేశంలో ప్రెజెంట్ అయితే టాప్ ప్రెజెంట్, బట్ ఈ 3 వీక్స్ తర్వాత టాప్ 1లోకి వెళ్ళాలి. దానికోసం ట్రై చేస్తాం. కొన్ని చేంజెస్ అవి నాకు తెలుసు, సో అవి చేంజ్ చేసుకుంటాం.